గాక. అందరూ చెప్దామా? హల్లెలూయా. ప్రియరా, ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాము. నేను సమయం పావుతక్కువ, మరి 11 అవుతుంది. నేను మన కార్యక్రమాన్ని కూడా 12కి అయిపోతాయి. 11:30కి నేను ముగించేస్తాను. ముగింపు ప్రార్థన 12 గంటలకు ముగించేస్తాను. ఎందుకంటే బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. చదువుకుందాం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం. 51వ అధ్యాయం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదవు. నేను పవిత్రుడగునట్లు సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగాడునున్నట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రియులరా, మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో ఈ మాటలు రాజైనటువంటి దావీదు గారు, అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. రాజైనటువంటి దావీదు గారు పలుకుతున్నటువంటి మాటలు. ఆయన ఈ మాటలు పైపైన పెదాలతో పలకట్లేదు. ఈ మాటలు ప్రియులరా పైపైన ఏదో పెదాలతో పలికేటువంటి మాటలు కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదవు. నేను పవిత్రుడగునట్లు సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగాడునట్లు నీవు నన్ను కడుగుము. ప్రియులరా, ఈ మాటలు మనము ఎంత పశ్చాత్తాపంతో పలికినా దావీదు ఉన్నటువంటి స్థితిని మనము ఊహించలేము. దావీదు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉండి ఈ మాటలను ఉచ్చరిస్తూ ఉన్నాడో, ఏ స్థితిలో ఉండి ఈ మాటలను పలుకుతూ ఉన్నాడో ఆ భావాన్ని మనము ఎప్పటికీ వ్యక్తపరచలేము ప్రియరా. ఎందుకంటే దావీదు గారు దేవుడి చేత అభిషేకించబడినప్పుడు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినప్పుడు, ఏంటి రాజుగా ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా దావీదు గారి యొక్క జీవన విధానము కొనసాగుతున్నటువంటి తరుణంలో అనుకోని రీతిగా అనుకోకుండా ఏంటి దావీదు గారు పాపం చేయవలసి వచ్చింది. సర్వసాధారణంగా ప్రియరా, ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ మనిషి అయినా కూడా తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. పాపం చేయని మనిషి భూమి మీద ఎవరు లేరు. పాపం చేయడండి అనేటువంటి మాట కూడా మనం చెప్పలేము. భూమి మీద ఏ మనిషి అయినా, స్త్రీలైనా పురుషులైనా ఏదో ఒక సందర్భంలో కొంతమంది తెలిసి తప్పు చేస్తారు, కొంతమంది తెలియక తప్పు చేస్తారు. మొత్తం మీద ఏదో ఒక రీతిగా ఇంటి మనిషిగా పుట్టాడు కనుక ఇంటి పాపం చేయక తప్పదండి. ఖచ్చితంగా పాపం అనేది ప్రతి మనిషి చేస్తాడు. అయితే పాపము చేసినటువంటి మనిషి పాపంలోనే జీవించడం వల్ల దేవుడు సంతోషిస్తాడా? పాపము చేసినటువంటి మనిషి ఆ పాపమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవుని సన్నిధిలో ప్రియరా ఏంటి పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ప్రియరా ఆ పాపాన్ని విడిచిపెట్టడం వల్ల దేవుడు సంతోషిస్తాడనేది మనము ఆలోచన చేస్తే, ఇక్కడ దావీదు గారు ప్రియరా చాలా మంచి మాటలు తెలియజేస్తున్నారు. దావీదు గారు ప్రియరా, నేను పాపం చేశాను కదా, నేను పాపం చేసిన తర్వాత నేను పాపినే కదా, కాబట్టి నా పాప జీవితాన్ని ఇలాగే నేను కొనసాగిస్తాను. నన్ను అడిగేవారు ఎవరుంటారు? నన్ను ఎదిరించేవారు ఎవరుంటారు? ఎవరు నన్ను ఎదిరించగలరు? ఎవరు నన్ను ఖండించగలరు అని ఉద్దేశంతో దావీదు గారు లేరు. కానీ ప్రియరా, దావీదు గారు ఒక రాజు స్థానంలో ఉండి కూడా ఏంటి చేసినటువంటి పాపాన్ని, చేసినటువంటి తప్పుని ఏంటి విడిచిపెట్టడానికి, దాన్ని కడుక్కోవడానికి పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉన్నాడు దావీదు గారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దావీదు గారు ప్రియరా ఏ స్థాయిలో ప్రభువుని ఏంటి ప్రార్థించాడో, ఏ స్థాయిలో దావీదు గారు పశ్చాత్తాపంతో ఉన్నాడో, ఏంటి ఎంత కన్నీటితో దావీదు గారు ప్రార్థన చేశారో చెప్పండి పాస్టర్ గారు అంటే, నేను కూడా దావీదు గారంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేయలేనేమో, నేను కూడా ప్రియరా దావీదు గారంతా కన్నీటి ప్రార్థన చేయలేనేమో.
దావీదు గారు ప్రియరా పాపం చేసిన తర్వాత ఆ పాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాడు. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఆ పాపాన్ని కడుక్కోవాలనుకుంటున్నాడు. దావీదు గారు పాపం చేసిన తర్వాత ఆ పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు ప్రియరా. ఆయన అంటాడు, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. చదవండి ఆ మాటలు. హిస్సోపుతో నా పాపమును పరిహరింపము. ప్రియరా, కొంతమంది చేసినటువంటి పాపమును కప్పిపుచ్చుకోవాలనుకుంటూ ఉంటారు. చేసినటువంటి పాపమును కప్పిపుచ్చుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దావీదు గారు ఆ పాపాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన నా పాపమును కడుగు ప్రభువా, నా పాపమును పరిహరించు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడుగు, నా పాపమును పరిహరింపము. కింద మాటలు అంటాడు, హిమము కంటెను తెల్లగాడునట్లు నన్ను కడుగు తండ్రి అని. తీరా ఏంటి ఆ పిల్లలు చారుతూ చూడండి. హిమము కంటెను తెల్లగా, ఏంటి హిమముకు మించినటువంటి తెల్లదనం ఉందా? అంటాం కదా. హెచ్కేల్ గ్రంథంలో ఆ యొక్క దేవుని యొక్క వాక్యం గురించి భక్తుడు ఏంటి ఆయన అంటాడు, దేని కంటే మధురమైనది నీ వాక్యం, ఏంటి పాల కంటే శ్రేష్టమైనది నీ వాక్యం, ఏంటి ఆ రెండంచుల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటేను పదునైనది నీ వాక్యము అని ఆ మాట మనం హెబ్రీ పత్రికలో చూస్తాం. ప్రియరా, అంటే దేవుని యొక్క వాక్యాన్ని భక్తులు ఏ రీతిగా దేనికి సూచనగా వారు వారి భక్తులు వారి మాటలో తెలియజేస్తారో మనం ఎన్నో మాటలు మనం చదువుతూ ఉంటాం. ప్రియరా, ఇంటికి అంటాడు, హిమము కంటి నన్ను తెల్లగాడున్నట్లు నన్ను అడుగుము తండ్రి. ఏంటి మనసు అందరికి ఉంటుందా? నన్ను మార్చు ప్రభువా, నన్ను కడుగు తండ్రి. ఇదిగో నేను పాపం చేశాను, ఇదిగో నా పాపం నుంచి నాకు విడుదల కావాలి, నా పాపం నుంచి నన్ను విడిపించు అని పశ్చాత్తాపంతో కన్నీటితో ప్రార్థన చేసినటువంటి సందర్భాలు జీవితంలో మనకు ఎదురవుతాయా ప్రియరా? ఒకరోజు ఒక యవనస్తుడు చిన్న వయసులో దొంగతనం చేశాడట. దొంగతనం చేసిన తర్వాత చాలా సార్లు నేను తప్పు చేశాను, ఇక్కడ ఎలా ఉండకూడదు అనుకుంటున్నాడట. కానీ ఏం చేస్తున్నాడు? అనుకుంటున్నాడు కానీ మరలా తప్పులు చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ప్రియరా ఇలాంటి వాక్యం విన్నాడు, దేవుని యొక్క వాక్యం విన్నాడు. దావీదు గారు పాపం చేశాడు. దావీదు గారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీటితో కుమిలిపోయాడు, కృంగిపోయాడు, రోధించాడు, వేదన పడ్డాడు. రొమ్ములు బాదుకొని గుండెలు బాదుకొని కన్నీటితో దావీదు గారు పశ్చాత్తాపడి ప్రార్థన చేశాడు. నీకెన్నడూ దావీదు గారు పాపం చేయలేదు అని వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ యవనస్తుల్లో ప్రేరేపణ కలిగి నేను కూడా మరి దావీదు గారు చెప్పినట్టుగానే చెప్పాలనుకున్నాడట. అయితే ప్రియరా పక్కవారు చూస్తున్నాడట. వినాలి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలి. దావీదు గారిని పక్కవారు చూస్తున్నాడట. అమ్మో, నేను దొంగతనం చేశానని నా పక్కోడు తెలిస్తే నా గుట్టు బయటపడిపోద్దేమో, నేను దొంగతనం చేశానని నా ఎదురింటి వారికి తెలిస్తే అమ్మ నేను దొంగనని వారికి తెలిసిపోద్దేమో, అమ్మ నా పక్కన వాళ్ళు నేను చూస్తున్నారు, ఇప్పటి వరకు నేను మంచోడిగా చాలా మంది అయ్యాను, ఇప్పుడు దొంగనని తెలిసిపోద్ది ఎలాగని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పడలేదంటే ఆయన. తీరా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడినప్పుడు మనం ఏం ప్రియరా మరలా పాపం జోలికి పోము. దావీదు గారు మరలా పాపం చేశాడా? దావీదు గారు మరలా తన జీవితంలో ఇంకెన్నడూ ఆయన తప్పు చేయలేదు, ఇంకెన్నడూ ఆయన పాపం చేయలేదు. హృదయానుసరణ చెప్పాడండి దావీదు గారు. ప్రియరా, నా హృదయం ఎరిగిన వాడు దావీదు గారు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, దావీదు గారు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేశాడో, ఎన్నడూ కూడా దావీదు గారు పాపం చేయలేదు. దావీదు గారు పైకి మంచి వస్త్రాలు వేసుకుని ఉండొచ్చు, దావీదు గారు పైకి రాజుగానే కనిపించి ఉండవచ్చు, దావీదు గారు పైకి మంచి డాంబుగా కనిపించి ఉండవచ్చు, కానీ ఆయన హృదయంలో పాపం ఉంది. ఆ హృదయంలో ఉన్నటువంటి పాపమే దావీదు గారి జీవితాన్ని అతలాకుతలం చేసింది, దావీదు గారిని దేవునికి దూరం చేసింది, దావీదు గారి ప్రియరా దేవుని ఆత్మ దావీదు గారి మీద లేకుండా చేసింది. ఆ చిన్న పాపం ప్రియరా. చాలా సార్లు మనము ఈ పై రూపాన్ని చూస్తాం, మనము చక్కగా స్నానం చేస్తాం, మంచి వస్త్రాలు వేసుకుంటాం. ఈ మధ్యన బాడీ స్ప్రేలు వచ్చాయి కదండి, బాడీ స్ప్రేలు వచ్చాయి. స్త్రీలకు సపరేట్ బాడీ స్ప్రేలట, పురుషులకి సపరేట్ బాడీ స్ప్రేలట.
ఏమంటారు? ఎవరైనా మన ఇంటికి రాగానే మా ఇల్లు చాలా బాగుందండి అని అనిపించుకోవాలని మనం ఏం చేస్తాం? మీరా ఏంటి మన ఇంటిని చాలా అందంగా డెకరేషన్ చేసుకుంటాం, చాలా నీట్ గా ఉంచుకుంటాం, చాలా పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఏంటి మన ఇంటిని మన ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటి మన దేహం పరిశుభ్రంగా ఉండాలని ఆలోచిస్తున్నాం, మన చుట్టుపక్కల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలని ఆలోచిస్తున్నాం. మన అంతరంగము పరిశుభ్రంగా ఉండాలనేటువంటి ఆలోచన, మన అంతరంగము పరిశుద్ధంగా ఉండాలనేటువంటి దాహము, మన అంతరంగం పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఇటు తలంపులు నేటి దినాల్లో ఎంతమందికి ఉన్నాయో ఒకసారి ఆలోచించాను. మాస్టర్ గారు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవద్దంటారా? ఇల్లు శుభ్రంగా ఉంచుకోమని చెప్పొద్దు, చెప్పనండి. మాస్టర్ గారు మంచి వస్త్రాలు వేసుకోవద్దంటారా? అంటే కొంతమంది ఇస్త్రీ లేకపోతే బయటికి రారు బట్టలు. వింటున్నారా? కొంతమంది గురించి పక్కన పెట్టండి. నేను సేవలోకి రాకముందు ఇస్త్రీ లేకుండా బట్టలు వేసుకునేవాడిని కాదు. ఖచ్చితంగా ఇస్త్రీ చేసే నేను బట్టలు వేసుకునేవాడిని. ఇప్పుడు నేను కొత్త బట్టలు అయినా కూడా ఇస్త్రీ గురించి అసలు ఆలోచన లేదండి. ముసలోళ్ళు చేసుకుంటారు ఇస్త్రీ. క్లియరా? ఇటు కొంతమంది ఇస్త్రీ లేకపోతే బట్టలు వేసుకోరు. ఇస్త్రీ ఉండాలండి, నీట్గా ఉండాలండి. కొంతమంది ఇటు అందరి బట్టలు వాడతారు. ఇటు కొంతమంది పొట్టు చీరలే కడతారు, ఇంక వేరే చీరలు వద్దంట. ఏ చీరలు కావాలి వాళ్ళకి? ఇంకా జీవితాంతి 24 గంటలు సంవత్సరం 12 నెలలు ఏ చీరలు? పట్టు చీరలే. ఇంకా వేరే చీర అమ్మో లేదండి. ఇష్టం అలాంటి అంటే మన దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఎంత ప్రయాసపడుతూ ఉంటాము. ఏంటి ఎండలో వెళ్ళగానే చేతులకి కాళ్ళకి తర్వాత ఫేస్ కి మొత్తం కూడా ఎండలో వెళ్ళగానే ఆ ఎండ యొక్క ఎఫెక్ట్ మన చేతులు మన స్కిన్ పాడవకుండా ఎండలో వెళ్తే ఆటోమేటిక్ గా మన చేతులు అవి కూడా కొంచెం ఆ స్కిన్ ఎలర్జీ వస్తుంది. రాసుకోవచ్చు, తప్పేమి కాదు. నేనంటాను ప్రియరా, ఇది మన దేహాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో మన అంతరంగాన్ని కూడా ఏ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. చదవండి ఒక్కసారి ఎఫెసీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఎట్లనగా తను ప్రియని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియరా, మనము ఆయన ఎదుట పరిశుద్ధంగా ఉండాలని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మనము పరిశుద్ధంగా ఉండాలని, మనకు పాపం అంటకుండా మనము జీవించాలని, ఏంటి మనము దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకాలని జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించుకున్నాం. ఏంటి జగత్తు పునాది వేయబడక ఎవరు నిర్ణయించుకుంటారా? ఏంటి ఈ మధ్య కాలంలో ఇంకా బిడ్డ పుట్టకుండానే ఆ బిడ్డ కోసం స్కూల్ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటున్నారండి. వింటున్నారా? ఇంకా బిడ్డ పుట్టగానే బిడ్డ ఇంకా డెలివరీ అయిపోతుంది అనగానే ఏం చేస్తారు? ఈ బిడ్డ ఒక 6 సంవత్సరాల తర్వాత ఒక మంచి స్కూల్లో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో కొన్ని కంట్రీస్ లో ఇది కడుపులో ఉండగానే ఏం చేస్తున్నారు? ఆ బిడ్డ కోసం ఇది స్కూల్లో అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది ఆ కడుపులో బిడ్డ ఉండగానే ఆ పిల్లల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒక రోజు ఒక ఆయన మంచి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. బిల్డింగ్ కట్టుకుని చెప్తున్నాడు, ఇది నా చిన్న కుమారుడు కండి, ఇది నా రెండో కుమారుడు కండి బెడ్రూమ్. ఇదిగోండి ఎప్పుడైనా నా కుమార్తె మన భర్త తీసుకుని వస్తే వాళ్ళు ఆ గదిలో ఉన్నారు. ఇదిగోండి మేము నా భార్య అండి అని ఒక బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్ లో ఆ గదులన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పిల్లలు ఎవరైతే
ఏదండి మా పిల్లలు 3వ తరగతి చదువుతున్నారు, ఒకడు 3వ తరగతి చదువుతున్నాడు, ఒకడేమో 4వ తరగతి, ఆవిడేమో 5వ తరగతి చదువుతుంది. ఏంటి 3వ తరగతి 5వ తరగతి 4వ తరగతి చదువుతూ ఉన్నప్పుడే ఆ తండ్రి ఏం చేశాడు, ఆ బిడ్డలకు ఇదిగోండి ఇది నా చిన్న కుమారుడిదండి, ఇదిగోండి ఇది నా పెద్ద కుమారుడండి, ఇదిగోండి నా కుమార్తె పెళ్ళైన తర్వాత తన భర్త వస్తుంది కదండి అప్పుడు ఇక్కడ ఉండడానికండి. ఏంటి నిజంగా ఈ లోకంలో జీవిస్తున్న ఒక మనిషి తన బిడ్డల కోసం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు చూస్తున్నారా. ఇది అలాగే మన దేవుడు ఇది జగత్తు పునాది వేయబడక ముందే ఇది మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే మనం భూమి మీదకి వచ్చాం. ఆయన ప్రణాళికలో ఆయన సంకల్పంలో మనం ఉన్నాము కాబట్టే భూమి మీదకి వచ్చాం. మత్తయి సువార్తలు అంటాడు ప్రియరా, ఏంటి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఏంటి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే ప్రియరా. ఏంటి ఆ ఏర్పరచబడిన వారిలో మనమందరం ఉన్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దామా హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టే ఏంటి భూమి మీదకి వచ్చాం. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టే ఆయన సన్నిధిలో ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం ప్రియరా. అంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారం. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన ఎదుట మనము నిర్దోషులుగా ఉండాలని, పాపం అంటకుండా మనము జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఈరోజు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, లోకం వైపు చూస్తూ, లోక ఆశల వైపు చూస్తూ, ఏంటి లోకమే కావాలని కోరుకుంటూ, ఏంటి ఎవరు పిలుచుకున్నారు లోకం కోసం నిన్ను? ఎవరైనా పిలుచుకున్నారు లోకంలో, రే నా కోసం బ్రతకరాని పిలుచుకున్నారా? ఏంటి లోకంలో నాకు ఎంజాయ్ చేయరని ఎవరైనా పిలుచుకున్నారా? లోకంలో అన్ని అనుభవించరని ఎవరైనా పిలుచుకున్నారా? చెప్పండి. ఏంటి ఎవరో మనల్ని పిలుచుకోలేదు, కానీ మన దేవుడు మనలను పిలుచుకున్నాడు ప్రియరా. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టే ఏంటి ప్రియరా మనం ఈ స్థితిలో ఉన్నాము. దేవుని చేత పిలువబడిన వారమైనటువంటి మనము దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నామా? ఏంటి దేవుడు ఎందుకు పిలుచుకున్నాడే? పాపం అంటకుండా జీవించాలి నా పిల్లలు, పరిశుద్ధులుగా జీవించాలి నా పిల్లలు. ఏంటి దేవుడి కోసం బ్రతకాలని దేవుడు మనం తెలుసుకుంటే ఈరోజు మనం ఎంతమంది మనం దేవుడి కోసం ఆలోచిస్తున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు చేసినటువంటి తప్పును ఆ కుమారుడు దేవుని సన్నిధిలో ఒప్పుకోలేకపోతున్నాడు. ఎంత కాలం గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒప్పుకోనంత వరకు ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, ఒప్పుకోనంత వరకు ఆ పాపం నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. అది ఇంకా నిన్ను పాపంలో నడిపిస్తుంది, ఇంకా నీ చేత అనేకమైనటువంటి పాపాలు చేయిస్తుంది. ఒకవేళ ప్రియరా ఆ కుమారుడు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో నా పాపములోంచి నన్ను విడిపించు, నా పాపములోంచి నన్ను కడుగని ఒకవేళ దేవుడి సన్నిధిలో ఆ కుమారుడు ప్రార్థించగలిగితే ఆ కుమారుడు తన జీవితంలో ఎన్నడూ పాపము చేయడు ప్రియరా. చాలా మంది దేవుడి సన్నిధిలో పశ్చాత్తాప మనస్సు లేక, దేవుడి సన్నిధిలో ప్రియరా ఏంటి కన్నీటితో ప్రార్థన లేక ఇంకా పాపము చేత వారు ఏంటి వెంటాడబడుతూ ఉన్నారు, పాపము చేత నిందించబడుతూ ఉన్నారు, పాపము చేత వారు వెంబడించబడుతూ ఉన్నారు. దావీదు గారు మనలాంటి మనిషే కదా, మనము దావీదు గారిని మన లాంటి మనుషులమే కదా. పాపం చేయడం అనేది సర్వసాధారణంగా మనిషి నైజం కదా. ఏంటి పాపం చేసిన తర్వాత పాపములోనే జీవించాలనుకోలేదు దావీదు గారు. తన పాపము నుంచి విడుదల పొందాలనుకున్నాడు, తన పాపము నుంచి విముక్తి పొందాలనుకున్నాడు. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, ప్రభువా నా ప్రభు తేలియాడుతుంది, ప్రభువా నా పరుపు ఇది కన్నీటితో నా పరుపు తేలియాడుతుంది ప్రభువా. అంటే కన్నీటితో తన ప్రభు పిల్ల తీసేది ఆ పరుపు ఫ్రెండ్ కూర్చోండి, చిన్నపిల్లలే కదా మీరు. అంటే 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరు ఉంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఎవరికైనా కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉంటే బయట కూర్చోండి, రావాలి పండు వాక్యం వినాలి. సరిగ్గా వాక్యం పెద్దవాళ్ళు ముసలాళ్ళ కోసం కుర్చీ లేసాం. ఏంటి మొన్న నేను రావణిపేట ఏసన్న గారు ఓసన్న మినిస్టర్స్ ఉంది కదా రావణిపేటలో, అమ్మ వింటున్నారా? ఓసన్న గారి మినిస్టర్ రావణిపేటలో మంది ఉంటారు.
యాత్ర సమూహం కదండి కుర్చీలో కాలు తినడానికి కాదు. తగ్గించుకోవాలి మన దేవుని సన్నిధిలో, తగ్గించుకునే మనసు మనకు ఉండాలి. సర్వసాధారణంగా మనకి ఏదైనా బలహీనతలు ఉంటే తప్ప మ్యాక్సిమం కింద కూర్చోడానికి ప్రయత్నించాలండి. చాలా మీటింగ్స్ లో వెళ్తున్నప్పుడు మ్యాక్సిమం నేను కింద కూర్చోడానికి ప్రయాసపడతాను. విందాం, వాక్యం విందాం. మీరు ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారమైనటువంటి మనము దేవుని కొరకు మనము జీవించే వారముగా ఉండాలి. దేవుని కొరకు మనం బ్రతికే వారముగా ఉండాలి. ఇది ఈ లోకంలో మన దేహాన్ని, మన శరీరాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇది మన అంతరంగాన్ని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చదవండి ఒక్కసారి మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం. ఆయన ఎందుకు కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులకు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియు గాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేది వారు. యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి ఉన్నటువంటి యూదులు వారు ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్నటువంటి ఆచారము, క్రమం ఏంటంటే చేతులు కడగకుండా వారు భోజనం చేయరంట. ఒకవేళ భోజనం చేశారనుకోండి, వారు ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. చేతులు కడగకుండా, కాళ్ళు కడగకుండా ఇంట్లోనికి వెళ్ళరంట. ఏం చేస్తారంట? నీళ్లు చల్లుకుంటారంట. అప్పుడు అందుకు చూడండి, అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయిన మన సమాధి దగ్గరలో వచ్చి ఏం చేస్తారు? మనం నీళ్ళు రావండి, లేకపోతే పాపం మొత్తం మీద ఏదో ఉంటుందండి. అంటే వారు ఏం చేసేవారంట? నీళ్లు చల్లుకునేటువంటి ఆచారం వారికి ఉందట. ఇటు యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం చేశారంటే వచ్చారు, వారు చక్కగా ప్రేమతో వారు భోజనం పెట్టారు. సరదాగా మనము ఏం చేస్తాం? భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం. ఎందుకంటే ఈ మధ్య శానిటైజర్లు వచ్చాయి, మంచి మంచి ఏంటి వచ్చాయి, హ్యాండ్ వాష్లు అన్నీ వచ్చాయి కదా. ఎందుకంటే కరోనా మనకు ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం అన్నం తినేటప్పుడు హ్యాండ్ వాష్ తోటి శానిటైజర్ చేతులు కడుక్కుంటూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి శిష్యులు అంటే వారి చేతులు, నేను అంటాను చక్కగా బాగానే ఉన్నాయి అనుకుంటున్నాను. అందుకే వారు ఏం చేశారు? చక్కగా వారు భోజనం చేశారు. వారు భోజనం చేయడం చూశారు. శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటున్నారు? ఇదిగో మీరు చేతులు కడుక్కోకుండా మీరు అపవిత్రమైన చేతులతో మీరు భోజనం చేశారు అని, మీరు పాపము చేసిన వారుగా పరిగణించబడ్డారనేటువంటి ఆలోచనతో వారు మాట్లాడుతున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏం చేసేవారట? ఏంటి? గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడుగుకుంట మొదలగు అనేకమైనటువంటి ఆచారాలు వారికి ఉన్నాయట. అంటే కడగకుండా వారు ఏ పని చేయరటండి. అంటే కడగకుంటేనే వారు పరిశుద్ధులుగా ఉన్నట్టు. కడగకుండా ఏదైనా చేశారనుకోండి, వారు పాపం చేసినట్టు అనమాట. అంటే ఇంకా వారు పాపులుగా ఉన్నట్టు. అంటే కడిగే వారు ఏదైనా చేస్తారట. ప్రియరా, ఇక్కడ ఆయన అడుగుతున్నారు, అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులను ఈ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేతులని ఆయన అడిగిరి. అందుకని ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. యేసుక్రీస్తు అడిగినటువంటి ప్రశ్న, ఆ ప్రశ్నకు యేసుక్రీస్తు జవాబు చూస్తున్నారా? నిజంగా మీరు ప్రవక్తని యెషయా ముందుగానే తెలియజేశాడు కదా, మీరు పెదవులతోనే ప్రభువుని స్తుతించెదరు కానీ మీ హృదయం దేవునికి దూరంగా ఉంది. ఏంటి? వారు భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కుంటే చాలు. చేతులతో ఎన్ని పాపాలు చేసినా అవి పాపం కాదంట. ఎన్ని పాపాలు చేసినా భోజనం చేసినప్పుడు చేతులు కడుక్కుంటే చాలు, వారి పాపాలన్నీ పోయినట్టే. అంటే వారు ఏం చేస్తున్నారంటే ఇది పాపం పోవడం కోసం ఈ పై రూపాన్నే కడుగుతూ ఉన్నారు. పాపం పోవడం కోసం
పైనే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారట. హృదయం ఎక్కడుంది? దూరంగా ఉంది ప్రియరా. హృదయం దూరంగా ఉంది. హృదయంలో పాపముంచుకొని నువ్వు ఇన్ని చేసినా కూడా అవి దేవుడిని చూసి దుఃఖపడతాడు తప్ప ఆయన చూసి సంతోషించాడు. ఏంటి దేవుని సన్నిధి కొంతమంది రాగానే మాట్లాడుతుంటారు, అంటారు. ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర వాళ్ళ మీద వీళ్ళ మీద బూతులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏంటి హృదయము దూరముగా ఉంచుకొని పెదవులతో ప్రభువుని స్తుతిస్తే ప్రభు సంతోషిస్తాడా? హృదయంలో పాపం ఉంచుకొని ప్రభుకి నేను క్రైస్తవురాలేనండి, నేను ప్రభు పెట్టలేనండి అంటే ప్రభు సంతోషిస్తాడా? మన హృదయంలో పాపం ఉండకూడదు ప్రియరా. ఏంటి పైకి పాత్రలను కడిగి పైకి ఏంటి మన ఇంటికి అందంగా డెకరేషన్ చేసుకుని ఏంటి ఇలాంటి బోధలు చేయడం వల్ల ఉరోధించినట్టు హృదయంలో పాపం కడుకోరా అంటే ఇవన్నీ కూడా నాకు వచ్చి ఎలా ఉంటే పర్లేదు అంటాడు ఒక ఆయన. ఎలాగ ఉంటాను కూర్చోడా ప్రవర్తిస్తాను శుభ్రం కూడా చేసుకుంటాను అంటే ఒక పాస్టర్ వాక్యం చెప్పారట, నువ్వు దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నావు కదా, నీ దేహాన్ని శుభ్రం చేసుకోవడం కాదు, నీ ఆత్మను శుభ్రం చేసుకొని అంతరంగాన్ని శుభ్రం చేసుకొని వాక్యం చెప్తే ఏం చేశాడట? దేహాన్ని శుభ్రం చేసుకోవడం మానేశాడట. అమ్మ పంప తీసి దేహాన్ని శుభ్రం చేసుకోవడం మానేకండి అమ్మా. నేను చెప్పేటువంటి మాట ఏంటంటే దేహాన్ని శుభ్రం చేసుకున్నటువంటి మనము అంతరంగాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన అంతరంగాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మనము ఏదైనా ఇంట్లో ఒక వంట తయారు చేసేటప్పుడు లోపల కడుగుతాం కదా, లోపల కడిగిన తర్వాత ఏంటి బయట కూడా తెల్లగా ఉండాలి, బయట బాగుండాలి, నిగడికి ఆడిపోవాలనుకుంటామా? బయట ఎంత తెల్లగా లోవునా అది రాదు. కాబట్టి ఏం చేస్తాం మనము? ముందు హృదయం తెల్లగా ఉంటే చాలండి, లోపల శుభ్రంగా ఉంటే చాలండి, పర్లేదండి బాగానే ఉంటుందని అంటాం. ప్రియరా ఇంటి ఏడాది తోవున ఎలక తోక నిలుపాయినా సామెత వచ్చింది కదండి. ఏంటి ఈ శరీరం ఎంత తోవునా కూడా ఇది ఇలాగే ఉంటది. నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అనుకుంటా మన దేహము మనము ఎన్ని చేసినా కూడా మన దేహం ఎలా మార్పు చెందుతూ ఉంటుందో అంటే అవన్నీ కూడా ఫోన్లో ఉంది. అది నేను చూపిద్దాం అనుకున్నాను, పెడతాను. తీరా అమ్మా మీ సౌందర్య రహస్యం ఏంటంటే మీ సౌందర్య రహస్యం ఏంటంటే సంతు ఎందుకు చేయండి. మరి నీ అంతరంగం పరిశుద్ధంగా ఉండడానికి ఏమడుతున్నావు? దేవుడి వాక్యము మన అంతరంగమును శుద్ధీకరించేది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చదవండి ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం. త్వరగా తీద్దాం. 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని వాక్యం ఎటువంటిదంట? ప్రపంచంలో రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను పదును కలిగినది. ఈ ఖడ్గము దేన్నైనా నరికేస్తుందండి. ఎలాంటి పాపాన్నైనా, ఎంత బండబారిపోయిన హృదయాన్నైనా ఖడ్గానికి వదులుంది. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఇర్మియా గ్రంథంలో బండను బద్దల చేయు శుద్ధి వంటిది కాదా నా మాట. ఏంటి చూడండి, ఆ మాట నీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయమా చదవండి. ఆ మాటలు చాలా బాగుంటాయి. 23వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దల చేయు శుద్ధి వంటిది కాదా. ఏంటి దేవుని మాట ఎలాంటిది? అగ్ని వంటిది. ఆ అగ్ని దేన్నైనా కాల్చేస్తుంది, దేన్నైనా కాల్చగలిగినటువంటి శక్తి అగ్ని పొందుతుంది. ఇంకో విషయం చెప్పమంటారా? బండను బద్దల చేయు
ఆ, లోకంలో కొన్ని సిక్కులు బండలు మొదలుకొట్టలేక ఏం చేస్తున్నారు తెలుసా? బాంబులు వాడుతున్నారండి. బాంబులు ఏం చేస్తున్నారు? కొన్ని కొండల ప్రాంతాల్లో బాంబులు ఉపయోగిస్తున్నారు ఆ కొండలను కొట్టడానికి. ఇది లోకంలో ఏ బాంబులు అవసరం లేదు. నీ యొక్క హృదయాన్ని బారిపోయి హృదయాన్ని బద్దలు చేయడానికి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని వినగలిగితే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే ఎంత బారిపోయిన హృదయమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చెప్దామా? హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి మనసు నీకు ఉండాలి, స్వీకరించే మనసు నీకు ఉండాలి. అప్పుడు నీ హృదయం బద్దలవుతుంది. నీ హృదయం ప్రియరా దేవునికి ఇష్టమైనదిగా మారిపోతూ ఉంది. ఏంటి ఇక్కడ పైకి మనం అన్ని శుభ్రం చేసుకుంటూ పైకి అన్ని కడుక్కుంటూ ఉంటాము. ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాన్ని కడుక్కోవాలనేటువంటి ఆలోచన చదవండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము 37వ వచనం. త్వరగా తీయాలి, మీరు చదవాలి. తనతో కూడా భోజనము చెయ్యమని పిలువగా ఆయన భోజన పంక్తిలో కూర్చుండెను. ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసెడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసెలని మీరు ఇన్నియు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపల భాగమును చేసిన వాడు లోపటి భాగమును చెయ్యలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీ శుద్ధిగా నుండును. నేను ఇక్కడ అంటాడు, స్నానం చేయలేదు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపోతున్నాడట. భోజనం చేసిన తర్వాత స్నానం చేయలేదట. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకపోతే ఏంటి? పాపము చేసిన వాడిగా పరిగణిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు ఏంటి? హృదయమునే కడుక్కున్న తర్వాత స్నానం చేయకపోయినా పర్లేదయ్యా. కాబట్టి హృదయాన్ని కడుక్కుంటే చాలు. హృదయం కడుక్కోకుండా నువ్వు 10 సార్లు స్నానం చేస్తే ప్రయోజనం ఏంటి? ఏంటి లోపల శుభ్రం లేకుండా పైకి ఎంత శుభ్రంగా ఉంటే ప్రయోజనం ఏంటి? ఒక ఆవిడట ఇన్ని చాలా బాగా తోమిందట. పాలు మరగబెట్టబడ్డాను, మా పాలు మరిగించడానికి చాలా బాగా తోమిందట. కానీ లోపల ఎక్కడో కొంచెం జిడ్డు ఉందటండి. ఆ జిడ్డు వల్ల పాలు ఇరిగిపోయట. ఏంటి చెప్తుందట, లేదండి నేను ఇది చాలా బాగా కడిగానండి, 2 సార్లు తోమేనండి అంటుందట. తోమేమో సరే, లోపల తోమేమన్నాడట. మా వింటున్నారా? పైకి గట్టి బాగానే తోమో, పైకి బాగానే కనబడుతుంది గిన్నె, నెగనెగలు ఆడిపోతుంది, మెరిసిపోతుంది గిన్నె. లోపల కూడా తోమ గిన్నె అంటే నువ్వు పైకి ఆ పాత్రను ఆ గిన్నెని ఎన్నిసార్లు తోమినా లోపల శుభ్రం చేయకపోతే పాలు ఏమైపోతాయి? తిరిగిపోతాయి. ఇది మనం పైకి సరిగ్గా తోమినా తోమకపోయినా లోపల కనుక మనము శుభ్రం చేయగలిగితే పాలు చక్కగా ఉంటాయి. కదా దేవుడి ప్రజలముగా, దేవుడి పెన్నులుగా మనం దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? మన అంతరంగము శుద్ధీకరించబడాలి, మన అంతరంగము పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరానికి పరిశుద్ధత ఎంత అవసరమో మన అంతరంగానికి కూడా ఆ యొక్క పరిశుద్ధత అంతే అవసరం. కొంతమంది శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు కానీ అంతరంగాన్ని పాపంతో ఉంచుకుంటారు. కనబడ్డెవరు ఎవరికి తెలియనెవరు మనుషులకు తెలియకపోవచ్చు. ఇందాక మనం చదువుకున్నటువంటి ఎబ్రీ పత్రిక కింద అంటాడు, దేవుని కను దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు దేహాన్ని పరిశుభ్రంగానే ఉంచుకుంటున్నావు, సంఘంలో పరిశుభ్రంగానే ఉంటున్నావు, కుటుంబ సభ్యుల మధ్య పరిశుభ్రంగానే ఉంటున్నావు, అందరి దగ్గర చాలా మంచిగా ఉన్నారండి, పరిశుభ్రంగా అందంగా నీట్గా భలే ఉన్నారండి అనిపించుకుంటున్నావు. కానీ దేవుడు అవన్నీ చూస్తున్నాడు. కానీ వాటికంటే హృదయాన్ని కూడా దేవుడు చూస్తున్న విషయాన్ని గమనించాలి. ఆయన చూస్తున్నాడు. మీరు మన హృదయంలో పాపం ఉందా, మన హృదయం పరిశుద్ధంగా ఉందని ఆయన చూస్తున్నాడు. కనుక ప్రియరా, మనము చివరి దినాల్లో జీవిస్తున్నాం. మన అంతరంగము మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆయన అంటాడు, ప్రియరా, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా
పరిశుద్ధులుగా ఉండాలి. శాస్త్రులు పరిచయులు మేము బాగానే ఉన్నాం ప్రభు అంటున్నారట. లేదు లేదు, మీరు పరిశుద్ధులుగా లేరు, మీరు పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని పదే 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 చెప్తూ ఉన్నాడు. అంటే మన చేతులు ఉన్నటువంటి గ్రంథానికి కూడా ఏం పేరుతో తెలుసా? పరిశుద్ధమైన గ్రంథము. ఎందుకంటే ఇది చదువుతున్నటువంటి మనము పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని. ఏంటి ఈ పేపర్ క్వాలిటీ పేపర్ కాకపోవచ్చు, ఏంటి పైకి ఉన్నటువంటి అట్ట క్వాలిటీ అట్ట కాకపోవచ్చు, కానీ దీంట్లో ఉన్నటువంటి మాటలు క్వాలిటీ మాటలు, పరిశుద్ధమైనటువంటి మాటలు. ఏంటి పేపర్ పలచగా ఉంది కదా, అట్ట బాగలేదు కదా, అది కాదు మనకు కావాల్సింది. ఏంటి మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచేటువంటి మాటలు ఇందులో ఉన్నాయి. అందుకే పేరు ఈ గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథమైనటువంటి పేరు ఉంది. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఏంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగి మనం ఉండాలి, పరిశుద్ధంగా మనము జీవించాలి. కీర్తన గ్రంథము ఏంటి మంచి మాటలు మనకు కనబడతాయి. చూడండి 51వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో ఆ మాటలు ఇంకా మనం చదువుదాం, ఎందుకొద్దాం త్వరగా. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 16వ వచనం చదువుదాం. నీవు బలి కోరివాడవు కావు, కోరిన యెడల నేను అర్పించదును. దహన బలికి ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడట. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునే దేవుడు. ఏంటి మంచి పాటలు అండి, గుంటూరు రాజు గారు రాశారు కదండి. విరిగిన మనస్సులే నీకిష్టముగా, పగిలిన గుండెలే నీ అక్కరగా. విరిగి నలిగిన మనస్సునే మన దేవుడు కోరుకుంటున్నాడండి. మన హృదయము విరిగిపోవాలి, పశ్చాత్తాపంతో నలిగిపోవాలి, పశ్చాత్తాపంతో బద్దలైపోవాలి. మన హృదయం కన్నీటి ప్రార్థనతో కూలిపోవాలి, కన్నీటి ప్రార్థనతో మన హృదయం బద్దలైపోవాలి. దేవుడు చూసి ఎంతో ఆనందిస్తున్నాడు. ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ కుమారుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడని దేవుడు సంతోషిస్తున్నాడు. మన దేవుడికి మనము మన సంతోషాన్ని ఇచ్చేవారుగా మనం జీవిస్తున్నామా? అసలు మనము దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా? దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటి మనము దేవుడి దృష్టికి ఎంత దూరం అయిపోయామో, దేవుడి దృష్టికి ఎంత అసహ్యులుగా మనం ఉన్నామో. ప్రభా, ఇదిగో నా పాపను బట్టే కదా నేను నీకు దూరం అయిపోతున్నానని ఏ రోజైనా దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? మనం దేవునికి ఎంత దూరం అయిపోయామో ఒకసారి మన గుండె మీద మనం చేసుకుని ఆలోచన చేద్దాం. దేవునికి ఎంత దూరం అయిపోయామో, దేవుడి సన్నిధికి ఎంత దూరం అయిపోయామో, దేవుని ఆశీర్వాదాలకు ఎంత దూరం అయిపోయామో. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు మీరా దేవుడు చేత మనం ఆశీర్వదించబడతాం, దేవుడి చేత మనము దీవించబడతాం. ఎందుకో తెలుసా? దేవుడు మీరా విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడిగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉంటాడండి. ఎవరి హృదయం అయితే విరిగిపోతుందో, ఎవరి హృదయం అయితే ఏంటి పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉందో, వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. వారు దేవుని దగ్గరగా అనుభవిస్తూ ఉంటారు. ప్రియరా, నేను అందుకే అంటాడు భక్తుడు, విరిగిన మనస్సు లేని ఇష్టమైన విరిగిన మనస్సుతో నేను నిన్ను నీ సన్నిధికి వచ్చేదను ప్రభా, నేను నీ సన్నిధిలో నిన్ను స్తుతించేదను ప్రభా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం చదువుదాం.
57:15 మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినియము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినియము గలవారి యొద్దకును దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలాగుడి నీడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను గుర్తించిన నరులను క్షీణించిపోదురు. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. ఆయన ఎవరు తెలుసా? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. వినయము గలవారి యొద్ద ఏం చేస్తాడు? నివసిస్తాడు. దీన మనసు గలవారి పట్ల ఆయన జీవిస్తాడు. కాబట్టి మనం ఏం తెలుసా? మనము విరిగి నలిగిపోయిన మనసుతో ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని ఆరాధించాలి. మనము తగ్గించుకున్నటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. ప్రియరా, మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలి. దేవుని కొరకు ప్రియరా మన విరిగిపోయినటువంటి మనసుతో ప్రభువుకి విలువర్పించే వారముగా ఉండాలి. పైపైన ప్రభువుని స్తుతించడం కాదు, హృదయముతో ప్రభువుని స్తుతించాలి. పైపైన ప్రభువుని ఆరాధించడం కాదు, హృదయముతో ప్రభువుని ఆరాధించాలి. పైపైన పాటలు పాడడం కాదు, హృదయముతో పాటలు పాడాలి. పాటలు కొంతమంది పాటలు పాడతారండి, పైపైన పాడతారని అంటాను కాదు. ఒకటి, పాటలు నీవు పాడుతున్నటువంటి ప్రతి పాట ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. ఆ పాట మొట్టమొదటిగా ప్రియరా నిన్ను బలపరిచేదిగా ఉండాలి. ఆ పాటలో ప్రియరా నీ సాక్ష్యం ఉండాలి. ఆ పాటలో పశ్చాత్తాపం ఉండాలి. ఆ పాటలో ప్రియరా తోటి వారిని బలపరిచేదిగా ఉండాలి. ఆ పాట ప్రభువుని సంతోషపరిచేదిగా ఉండాలి. పాట పాడుతున్న వారి మాటలు గమనించాలి. మాటలో హృదయంలో ఉండాలి, నేను నా ప్రభువుని స్తుతించాలి, నా ప్రభుని ఆరాధించాలి. నా పాటలో నా సాక్ష్యం ఉండాలి, నా పాట నా జీవితం ఉండాలి, నా పాటలో దేవుని వాక్యం ఉండాలి. దేవుడు ఆనందిస్తాడు. కొన్ని ఈ మధ్యకాలంలో మ్యాజిక్ పాటలు వచ్చాయి, డిస్కో డాన్స్ లా ఉంటాయి పాటలు. ఆత్మ సంబంధమైనటువంటి పాటలు కాదు. అవి చూసి కొంతమంది దేవునికి దూరం అయిపోతున్నారు. అంత అలాగే ఉంటుంది అనుకుంటున్నారు. ఒక వస్తువుని మనం ఒకవైపే చూడకూడదు. ఒక వస్తువుకి ఎన్ని కోణాలు ఉంటాయి? ఎన్ని కోణాలు ఉంటాయి? 4 కోణాలు ఉంటాయి. ఒకవైపు చూసి ఈ వస్తువు రూపం ఇంతే అనుకోకూడదండి. ఈ వస్తువు రూపం ఇంతే అనుకోకూడదు. అది మన అవివేకం అయిపోతుంది. అలాగే ఒక ఆయనట ఒక మాస్టర్ గారిని ఒకవైపు చూసాడట. ఒకవైపు చూసి మా మాస్టర్ ఎప్పుడు వేసుకుని కారులో తెగ తిరుగుతున్నాడు అనుకున్నాడట. అనుకొని ఇంకా మా మాస్టర్ లైఫ్ ఇలా ఉందన్నమాట అనుకుని నేను మొత్తానికి ఆ సహవాసానికి దూరానికి మందిరానికి ఆ యొక్క ప్రార్థనకు దూరం అయిపోతున్నాడట. ఏంటో బాబు మీ మాస్టర్ గారు కన్నీటితో ప్రార్థన చేస్తారు, మీ అందరి కోసం మీరేంటి మందిరానికి వెళ్ళట్లేదంటే, మా మాస్టర్ గారు కన్నీటితో నా ప్రార్థన చేస్తాడా ఎప్పుడు? అంటే ఆయన చూడు కూడా కారులో తిరుగుతున్నాడు ఆయన. ఒక యాంగిల్లో చూస్తే అలాగే అర్థమవుతుంది. మనము సేవకుని కానీ సంఘాన్ని కానీ ఆ కోణాల్లో మనం చూడాలి. అన్ని కోణాలు చూసి అప్పుడు మనము డిక్లేర్ చేయాలి. కొన్నిసార్లు నాకు బాధ చేస్తుందండి, కార్యక్రమాలకి అస్సలు ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నాలో ఏదైనా లోపం ఉందా? లేకపోతే వాక్యం సరిగ్గా మీకు చెప్పట్లేదా? లేకపోతే మీ కొరకు నేను ప్రార్థన చేయట్లేదా? ఏంటో చెప్పండి అని అడగాలనిపిస్తుందండి. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు గొంతు తీసుకుని వచ్చినా కూడా చల్ల ఉండట్లేదు. సంఘ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు. నాకేమో టెన్షన్, ఏంటి నేను కార్యక్రమాలు పెట్టేస్తున్నాను, ఇంకా కార్యక్రమం చేయాలని ఆసక్తి ఉంది, ఆన్లైన్ ప్రార్థనకు రావట్లేదు, శనివారం ప్రార్థనకు రావట్లేదు. నాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండి. కొన్ని వాక్యం మీకు అర్థమయ్యేలాగా చెప్పట్లేదా? కొన్ని వాక్యంలో ఉన్నటువంటి వాక్యం చెప్పకుండా బుర్రకథలు ఏం చెప్తున్నానా? కొన్ని వాక్యం చెప్పకుండా ఏవైనటువంటి వేరే విషయాలు ఏమని చెప్పి నేను సమయాన్ని గడిపేస్తున్నానా? కొన్ని వాక్యం చెప్పకుండా సినిమా జోకులు వేసేసి, అయ్యో మాకు ఇక్కడ వాక్యం చెప్పట్లేదండి, ఎక్కువ సినిమా జోకులు వేస్తున్నారండి మా చర్చిలోని, అందుకే మా చర్చికి వెళ్ళమండి అని చెప్పండి. లేకపోతే మా పాస్టర్ గారి ప్రవర్తన బాగోలేదండి, తీరు బాగోలేదండి, మాట బాగోలేదండి,
ఏదో ఒక లోపం ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. వాక్యం బాగోకపోయినా పోనీ మీ ఎలా వాక్యం మాస్టర్ గారు మీ వాక్యం బాగాలేదండి, ఏదో ఒకటి మీరు చెప్తే కదా నాకు అర్థమవుతుంది. మీరు అదే చెప్పరు. పోనీ నా ప్రవర్తన ఏదైనా బాగోకపోతే అదైనా చెప్పండి. ఏంటి మీ అమ్మ బాగాలేదు, మీ నాన్న తాగుతున్నాడు, మీ అన్నయ్య బాగాలేడు, అలాంటి చెప్పద్దు. ఏంటి అలాంటి దయచేసి చెప్పొద్దు. ఏంటి ఆ పురుగు గుంటలో నుంచి బయటికి రావడానికి ఇన్ని లక్షలు అప్పు చేసి ఇక్కడికి వచ్చాం. అవన్నీ చూపించి మీరు నా మీద నిందలయ్యొద్దు. అవన్నీ చూపించి మీరు మందిరానికి దూరం అయిపోవద్దు. అవన్నీ చూపించి మీరు సమాజానికి దూరం అయిపోవద్దు. మీరు మీరు లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మేము మందిరానికి రావండి అంటే ఏంటి మీ ఆత్మలు మీరే ఉత్తరవాదులు అవుతారు. ఎందుకంటే మీరు రక్షించబడ్డారు. ఎవరినో చూసి మీరు సహవాసానికి, ఎవరినో చూసి మందిరానికి ఆనేస్తే ప్రియరా ఏంటి మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా కూడా రండి కాదండి చర్చిలో వాక్యం బాగాలేదా, మీ మాస్టర్ గారు మీరు బాగాలేదా అని అడుగుతారు. వాళ్ళ నాన్న బాగాలేడండి, వాళ్ళ ఇంట్లో తాత బాగాలేడండి, వాళ్ళ మామ బాగాలేదండి, వాళ్ళ మామ ఇంకా దండలు వేస్తుందండి, ఇంకా బొట్లు వేస్తుందండి, ఇంకా గుళ్ళకి వెళ్తుందండి, మేము అలాంటి చదివి వెళ్ళమండి. అది కాదండి మీరు చెప్పాల్సింది. ఏంటి దేవుడి మందిరం సపరేట్ గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను అక్కడ ఎన్నో పరిస్థితులు అనుభవించాను. ఎంతో మందిని సహవాసానికి దూరం చేసుకున్నాను. వాటన్నింటిని వదులుకొని ఈరోజు నేను వచ్చాను. ఏ రోజన్నా సరే నా కుటుంబం కోసం నేను నా కుటుంబాన్ని ముందు పెట్టి నేను సంఘాన్ని నడిపించానా, నా కుటుంబాన్ని ముందు పెట్టి నేను సంఘాన్ని బలపరిచానా, లేకపోతే కుటుంబాన్ని ముందు పెట్టుకోవాలనుకున్నానా? నా కుటుంబంతో పని లేదు. దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆడుకొనే నేను ముందుకు వెళ్తున్నాను తప్ప ఏంటి నాకు ఎంత కుటుంబం ఉంది, నాకు అంత కుటుంబం ఉంది, నా వెనకాతల రాజకీయ నాయకులు ఉన్నారు, నా వెనకాతల ధనవంతులు ఉన్నారు, మా సన్నిధికి రండి అని ఎప్పుడు కూడా ప్రలోభాలకు మిమ్మల్ని గురి చేయనండి. ఇటువంటి ఆశలు చూపించినప్పుడు కూడా మా తాత పేరు చెప్పి మమ్మల్ని రప్పించుకోను. కొంతమంది తాతల పేరు చెప్పుకొని సంఘాలు నడిపించేవారు ఉన్నారు, బాబుల పేరు చెప్పి సంఘాలు నడిపించేవారు ఉన్నారు. ఏంటి నా కుటుంబంలో రాజకీయ నాయకులున్నా ఎప్పుడు కూడా ఏంటి కుటుంబ పరంగా వెళ్తాను తప్ప ఏంటి రాజకీయ నాయకులు చుట్టూ తిరగాలని, నా సంఘానికి వారు ఏదో సాయం చేస్తారేమో అనే ఉద్దేశాలతో నేను రాజకీయ నాయకుల చుట్టూ తిరగను. అమ్మో నా వెనకాల చాలా మంది బంధుబలగం ఉంది, నా కుటుంబంలో నా దుమ్ములపేటలో బాదురోళ్ళ ఫ్యామిలీ అంటే చాలా పెద్ద కుటుంబం, ఎందుకు పరిమాణ కుటుంబం రోడ్ల మీద దొరుకుతున్నారు. ఏంటి తాతల పేర్లు చెప్పుకోను, బాబుల పేర్లు చెప్పుకోను పాపం గడిపే క్యారెక్టర్ కాదండి. దేవుడికి నేనేం చేశాను, దేవుడికి నేనేం సంపాదించి పెట్టాను ఆత్మలను, అంటే నా వరకు నేను దేవుడికి ఎంత ఇష్టడిగా జీవించాను, నా వరకు నా దేవుడికి నేను ఎంత పని చేశానని నేను చూస్తాను తప్ప మా తాత చేశాడు కదా, మా నాన్న చేశాడు కదా, మా బాబులు చేశారు కదా, నేనేదో కాలేసుకొని సాఫీగా సాగిపోతాను అనుకోను. ఇప్పుడు సంఘంలో ఉన్న వారు ప్రతి ఒక్కరు గమనించండి, గమనించి ఏదైనా నాలో లోపం ఉంటే చెప్పండి. కొన్ని సంఘాన్ని విడిచిపెట్టి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నానా, సంఘాన్ని విడిచిపెట్టి ఏంటి లోక వ్యామోహాల వైపు తిరుగుతున్నానా, సంఘాన్ని విడిచిపెట్టి విహార యాత్రల వైపు తిరుగుతున్నానా చెప్పండి. సంఘాన్ని విడిచిపెట్టి సంఘానికి సమయాన్ని ఇవ్వకుండా సంఘ కార్యక్రమాలకు నేను అటెండ్ కాకుండా ఏంటి విహార యాత్రలు చేస్తున్నానా, ఎక్కడెక్కడికో తిరిగి ఎంజాయ్ చేస్తున్నానా, ఏంటి లోపం? సంఘాన్ని విడిచిపెట్టేసి ఏంటి నేను లోకంలో సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నానా? సంఘం కోసమే కదా ప్రయాసపడుతున్నాం, సంఘం కోసమే కదా ఇన్ని అప్పులు చేసే మందిరం కట్టాం, సంఘం కోసమే కదా ఇన్ని అప్పులతో మాటలు పడుతున్నాం. మా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలనే కదా నేను రేగుల చెట్టు వేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎందుకు డబ్బులు ఖర్చు అని స్లాబ్ వేసాం. ఏంటి నిన్న ప్రకాశ్ అన్నయ్య గారు వచ్చారు కదా, ఆయనే కదా స్లాబ్ వేయడానికి చక్కగా సపోర్ట్ చేశాడు ఆయన. నిన్న కూడా ఆయన అంటున్నారు, తమ్ముడు వాళ్ళకి ఎంతో చెప్పు, ఒక 20,000 అవుద్దా, 10,000 అవుద్దా చెప్పు అంటున్నాడు. లేదని నాకంటే ఆయన మాస్టర్ చెప్పారంట, మాస్టర్ గారు అన్నయ్య పేరు ప్రసాద్ గారు అన్నారట, 20,000 సరిపోతాయండి, 20,000 ఇద్దామా అనుకుంటున్నారంట. మాకు తమ్ముడు నీ గురించి ఎలాగ అనుకుంటున్నారు, మందిరానికి 20,000 ఇస్తే గోడలు అయిపోతాయి, పర్లేదు దేవుడు కార్యం చేస్తాడు, నేను భయపడలేదు. వారు అందరూ ఎందుకు సహాయం చేస్తున్నారు? వాళ్ళు రైలు కట్టుకోవడానిక, రైలు ప్లాస్టిక్లు చేసుకోవడానిక? మనమందరం బాగుండాలని కదా, మనమందరం దేవుళ్ళు వర్ధిల్లాలని కదా, మనమందరం దేవుని కొరకు పరిశుద్ధంగా నిలబడాలని కదా, మనమందరం కూడా దేవుని ఆరాధించాలని కదా. ఎంతమంది ప్రయాసపడుతున్నారండి, ఎంతమంది ఈ మందిరం కానీ ఎన్ని గుప్పెళ్ళు విప్పారు, ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది శ్రమ పడ్డారు ఈ మందిరం
కష్టపడడానికి, వాక్యాన్ని అందించడానికి ఏంటి నిద్రలు మానుకునేటువంటి రోజులు నా జీవితంలో. దేవుని సంఘము ప్రియరా వర్ధిల్లకపోవడానికి కారణము, లోపము ఏంటి? ఒకవేళ నా సైడ్ ఉందా? నా సైడ్ ఉంటే మీరు నాకు తెలియజేయండి, నేను దాన్ని మార్చుకుంటాను. ఈ సైడ్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను. ఏంటి అది ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి. మాస్టర్ ఎలాగన్నాడు, ఇలాగన్నాడు, అందుకే నేను రాను అని అనుకుంటే మరలా మీ ఆత్మ మీరే ఒంటరి మొదలవుతారు. ఎందుకంటే ప్రియరా, మీ అందరి గురించి నేను దేవుని దగ్గర లెక్క చెప్పాలి. మీరు అందరూ ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నారో నేను దేవుడి దగ్గర చెప్పాలి. కోపం ఏంటో దీన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఓపెన్ మైండ్ తో ఉండండి, ఫ్రీగా ఉండండి, ఒక కుటుంబంగా ఉండండి. మనం అందరం కూడా ఇక్కడ కుటుంబంలో ఉండి చుచ్చులు పెట్టి కుటుంబంగా ఉండి రకరకాల మనమందరం కుటుంబంగా ఉండాలి, ఒక సంఘంగా ఉండాలి. ఏంటి బయట వాళ్ళతోటి సహవాసాలు చేసి సంఘ కార్యక్రమాలు అవహేళన చేసి సంఘాన్ని అవహేళన చేసి ఏంటి మాది ఒక సంఘమేనా, మాది ఒక కార్యక్రమేనా, ఏంటండి ఇలాంటి మాటలు వద్దండి. ఏంటి రోషం పౌరుషంగా ఉండండి దేవుడి సన్నిధిలో. అది సంఘం అండి, ఇదిగో మా సంఘంలో ప్రార్థన జరుగుతాయి, మా సంఘంలో మంచి వాక్యం వినబడుతుందండి, మా సంఘంలో ఏంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయండి. సాక్ష్యం మీ నుంచి రావాలి. ఒక పౌరుషంగా దేవుని సన్నిధిలో మీరు ఉండాలి, దేవుని సన్నిధిలో మీరు నిలబడాలి. పెద్ద పెద్ద సేవకులు మనకు తెలిసిన వారు ఉన్నారు. మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి నేను ఆశ్చర్యపోయింది. ఆయన అపాయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తారు. ఆయన డేట్ కూడా చాలా మందికి దొరకదు. ఆయన ఫోన్ చేయగా నేను ఆశ్చర్యపోయాను. తమ్ముడు నేను కాకినాడ వచ్చాను, ఒకసారి నేను కలవాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను. తమ్ముడు మీ మందిరానికి వస్తాను, మీ సంభాషణకు వస్తాను అంటున్నాడు ఆయన. ఏంటి అడిగినా డేట్ చెప్పినటువంటి సేవకులండి ఖాళీ ఉండదు వాళ్ళకి. నేను కూడా చిన్న సంఘము అంత పెద్ద సేవకులు ఎలా పిలవాలి నేను కూడా ఆలోచిస్తున్నాను. అయినా కూడా వాళ్ళు వస్తానంటున్నారు. ఎంత గొప్ప భాగ్యం వస్తున్నారా అండి. మనకు దేవుడు, మనం చిన్న సంఘం అయినా కూడా మన సంఘం కోసం, మన సంఘం యొక్క పరిస్థితి అమెరికాలో కూడా వెళ్తుందండి. మన సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం, మన సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ, మన సంఘం యొక్క పని ప్రతిదీ కూడా అమెరికాలో ఉన్నవారు కూడా చూస్తున్నారు. మనం అనుకుంటున్నాం చిన్న సంఘం మాదే ఉందని అనుకుంటున్నాం. మన సంఘాన్ని చూసి అమెరికాలో ఉన్న వారు సంతోషిస్తున్నారు. మన సంఘాన్ని చూసి అమెరికాలో ఉన్న వారు ఆనందిస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ వారు మెసేజ్ పెడుతుంటారు. ఏదో అనుకుంటున్నారేమో. దేవుడి సన్నిధిలో రోషం కలిగి ఉందాం, దేవుడి సన్నిధికి దేవుడి కొరకు నిలబడదాం, రోషం కలిగి పౌరుషం కలిగి పరిశుద్ధంగా నిలబడదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏంటి ఆ 10 మందితోనే సంఘం నడుస్తుంటే ఎంతకాలం ఆ 10 మందితోనే సంఘం నడుపుతాం? అనేక మంది ప్రోత్సహిద్దాం, నడిపిద్దాం దేవుడి సన్నిధికి. ఎవరికైనా బాలేకపోతే వారి ఇంటికి వెళ్తాం, ప్రార్థన చేద్దాం. నేను కూడా మీతో కూడా వస్తాను. వెంటనే వారిని సంప్రదించండి, వారిని సన్నిధికి తీసుకుని రండి, ప్రార్థన చేద్దాం. వారిని కూడా మీరు బలపరచండి. సంఘం బలపడాలని మీకు లేదా? సంఘం ఆశీర్వదించబడాలని మీకు లేదా? సంఘంలో అనేక మంది రావాలని మీకు లేదా? అలాంటి ఆలోచన లేకపోతే మనం ఉండడం కూడా వ్యర్థమే కదా. ఇప్పుడు కూడా మనం ఉన్న చోట నా మనిషి ఉండాలని మనం కోరుకోవాలి కదా. మనం ఉన్న చోట నా మనిషి ఉండాలి. నేను పరలోకంలో ఉంటానండి, నా భార్య కూడా పరలోకంలో ఉండాలని కోరుకుంటాను లేదా? నా పిల్లలు పరలోకంలో ఉండాలని కోరుకుంటాను లేదా? వారి కోసం వారికి దేవుని మాటలు చెప్పాలి. నా భార్యని దేవుడి వైపు నడిపించాలి. వాళ్ళు చిరాకు పడ్డ దేవుడి మాటలు చెప్పాలి. నేను నా తల్లిదండ్రులకి ఇన్ని 100 సార్లు చెప్పుకుంటాను. వాళ్ళు చిరాకు పడినా తిట్టినా కూడా అలా చెబితే మన దేవుడి సన్నిధిని నడిపించే వారంగా ఉండాలి. ఎందుకంటే సంఘం ఆశీర్వదించమని ఏనుండు స్థలంలోనే ఏమంటారు, ఏనుండు స్థలంలోనే మీరుండు లాగిన నేను మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాను అంటాడు. మన ఉండు స్థలంలోనే మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన కుటుంబ సభ్యులు ఉండాలి కదా. ఉండాలా లేదా? ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? కష్టపడాలి, మన బిడ్డల కొరకు ప్రయాసపడాలి, మరి దేవుడి సన్నిధిని నడిపించాలి. తింటా పర్లేదు, చిరాకు పడినా పర్లేదు, దేవుడి సన్నిధిని నడిపించాలి. ప్రియరా, మన దేహం కోసం మనము గౌరవాన్ని కోరుకుంటాం, మర్యాదలు కోరుకుంటాం, పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. ఇది మన దేహం కోసమే కాదు, మన అంతరంగాన్ని, మన ఆత్మను కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేహంతో పాటు దేహం ఉన్నా ఉండకపోయినా పర్లేదండి, అంతరంగము ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీరు అరబ్ కంట్రీస్ లో వారు స్నానం చేయరండి, నీళ్ళు ఉండవు. అలాగే దేవుడు
పరిశుభ్రంగా లేకపోతే